హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శారద కండిషన్ని చూసి గగన్ దగ్గరికి వచ్చి ఒక డీల్ని మాట్లాడుకుంటుంది. గగన్ కూడా భూమి డ్యాన్స్ని చూసి మెస్మరైజ్ అయ్యి, చూడండి మిస్ భూమి, మీరు నన్ను గగన్లా నటించమంటున్నారు. ఓకే, నేను గగన్లా నటించాలి అంటే రేపు జరగబోయే ఇంటర్నేషనల్ డ్యాన్స్ షోలో మీరు నాతో పాటు స్టేజ్ని షేర్ చేసుకోవాలి. ఈ డీల్ మీకు ఓకే అయితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. వచ్చి మీ అత్తయ్య గారి దగ్గర గగన్లా నటిస్తాను అని అంటారు. ఇంక వెంటనే పాపం భూమి డీల్ని ఓకే చేస్తుంది. ఇంకలా భూమి అండ్ గగన్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్లో ఉండదు శారద. ఒక లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతుంది. నా గగన్ లేని జీవితం నాకు వద్దు, నేను గగన్ లేకుండా బ్రతకలేను అని చెప్పి ఇంకా ఆ లెటర్లో రాసి ఉండేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది భూమి. వెంటనే ఇంక భూమి అయితే అలా గగన్తో కలిసి ఒక దగ్గరికి బయలుదేరుతుంది. వెళ్ళి చూసేసరికి అక్కడ పాపం అలా దూకేయాలి అని రెడీగా ఉంటుంది శారద. ఎంతలా భూమి పిలుస్తున్నా రెస్పాండ్ అవ్వని శారద ఒక్కసారిగా రాక్ స్టార్ ఆకాష్ అమ్మా అని పిలవడంతో వెంటనే రెస్పాండ్ అవుతుంది. పక్కకి తిరిగి చూస్తుంది. చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. అమ్మా అని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పాపం గగన్ శారద దగ్గరికి వస్తారు. అలా ఇంకా గగన్ శారదని హక్ చేసుకుంటారు. పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదంతా చూస్తూ భూమి. రే గగన్, గగన్, నువ్వు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా, కావాలనే చేస్తున్నావు కదా అని అంటుంది శారద. అవునమ్మా, నిజం చెప్పాలంటే నేను లోయలో పడిపోయిన తర్వాత నన్ను ఈ ఫ్యామిలీనే పెంచుకున్నారు, అందుకే ఆకాష్ అని చెప్పాను. కానీ నువ్వు చనిపోతానంటే ఇంతకు మించి నిజం నేను బయట పెట్టకుండా ఉంటానా, అందుకే గగన్ అని చెప్పాను. యాక్చువల్లీ ఆకాష్లా నేను చాలా షోస్ చేయాలి, ఒప్పుకున్నాను. మళ్ళీ మీ ముందు ఆ విషయం బయటపడితే కరెక్ట్ కాదని బయట పెట్టలేదమ్మా అని చెప్పి ఏదో ఒకటి కవర్ చేస్తారు. ఇంక వెంటనే శారద, నాన్న నాకు తెలుసురా, నువ్వెప్పుడు నలుగురి కోసమే ఆలోచిస్తావు, నలుగురి గురించే పోట్లాడతావు. సరే మన ఇంటికి వెళ్దామా అని అంటుంది శారద. లేదమ్మా, రేపు ఒక డ్యాన్స్ షో ఉంది, ఆ డ్యాన్స్ షో అయిపోయిన వెంటనే మన ఇంటికి వెళ్దాం, సరేనా అని అంటారు. ఓకే అని చెప్పి ఇంకా అలా బయలుదేరైతే వెళ్ళిపోతారు ఇంటికి. ఇంకా అలా శారదకి తన చేత్తో స్వయంగా భోజనం తినిపిస్తూ ఉంటారు రాక్ స్టార్ ఆకాష్. రే నాన్న, నువ్వెప్పుడు తిన్నావో తినరా అని చెప్పి శారద కూడా గగన్కి భోజనం తినిపిస్తుంది. అదంతా చూస్తూ భూమి, పాపం అత్తయ్య, వీడే నిజమైన గగన్ బావ అని అనుకుంటుంది. కానీ కాదు కదా, ఆ విషయం ఎప్పుడు అత్తయ్యకి తెలిసినా అత్తయ్య ఇంకా ఇంకా బాధపడతారేమో అని పాపం భూమి మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర అలా ఇంకా వెళ్ళేసరికి శరత్చంద్ర దగ్గరికి సూర్య వస్తాడు. వచ్చి, సార్ మీరు భూమికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది, నిజమా అని అడుగుతారు. అవును అవును సూర్య, నిజమే, మేము పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. నీకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు సూర్య అని అంటారు. తెలిసిన వాళ్ళు ఎవరో ఎందుకు సార్, నేనున్నాను కదా అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర. ఏంటి, నువ్వా అని అంటారు. అవును సార్, నేను భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, మీరు ఓకే అంటే భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఇంకా శరత్చంద్రకి చాలా కోపం వస్తుంది. చూడు సూర్య, నేను నీలాంటి వాడికిచ్చి భూమిని పెళ్లి చేయాలి అని అనుకోవటం లేదు, సారీ అని అంటారు. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఎంత పెద్ద కేసు నుండి బయటపడేసింది నేను మళ్ళీ కేసులోకి నెట్టేయడం రాదు అని అనుకుంటున్నారా, రాలేను అని అనుకుంటున్నారా? ఒక్కటి మాత్రం నిజం సార్, అదేంటంటే మీరు గగన్ని చంపారని భూమికి తెలిస్తే భూమి మిమ్మల్ని జీవితాంతం అసహ్యించుకుంటుంది. ఆ విషయం నా నోటితో భూమితో చెప్పేస్తే అప్పుడు మీరు అనేసరికి, వద్దు, అది ఎప్పటికీ భూమికి తెలియకూడదు కదా, కాబట్టి భూమిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, భూమి ఎక్కడున్నా పిలిపించండి, మీరు భూమిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారనే నమ్మకం నాకుంది సార్ అని అంటారు. ఇంకా అలా శరత్చంద్ర తప్పక ఒప్పుకుంటాడు. ఇది ఇలా ఉండగా భూమి గగన్తో కలిసి డ్యాన్స్ రిహార్సల్స్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా గగన్, చూడండి మీరు అంతా క్లాసికల్గా ఉన్నారు, బట్ అక్కడ ఇంటర్నేషనల్లో వెస్ట్రన్ వేయాలి అని అంటారు. నువ్వు చెప్పింది కరెక్టే బావా, కానీ వెస్ట్రన్ వేస్తే అది అందరికీ తెలిసిందే, అందులో కొత్త ఏముంది,
మీరు వెస్ట్రన్ డాన్స్కి సాంగ్కి డాన్స్ చేయండి, నేను క్లాసికల్కి చేస్తాను, అప్పుడు రెండు మిక్స్ చేసి చూసేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటుంది భూమి. ఎస్, యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ ఐడియా, ఓకే, ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ అని చెప్పి ఇంకా అలా ఒక సాంగ్ని కంపోజ్ చేస్తాడు. క్లాసికల్ వైపు అండ్ ఇటువైపు ఏమో వెస్ట్రన్, రెండు ఫ్యూజన్ అయ్యి అనమాట. సో ఇంకా అలా గగన్ భూమి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా అదంతా శారద చూసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే తారా ఏమో, అన్నయ్య నీకో విషయం తెలుసా, ఆ భూమికి పెళ్లి చేయాలనుకుంటున్నారంట అని అంటారు. అవును, మరి గగన్ చనిపోయాడు కదమ్మా, ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకోవా అని అడుగుతారు. లేదన్నయ్య, గగనే నా ప్రాణం అనుకున్నాను, అలాంటప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను అని అంటారు. అది కదమ్మా, ఒకసారి నేను చెప్పేది విను, నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలమ్మా, ఎందుకంటే గగన్ బ్రతుకుంటే ఎక్కడి నిండైనా తీసుకొని నేను వచ్చి గగన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసేవాడిని, కానీ గగన్ చనిపోయాడు కదా, అలాంటప్పుడు గగన్ని నువ్వు పెళ్లి చేసుకోవడం కుదరదు, కాబట్టి నేను వేరే సంబంధం చూస్తాను, వాళ్ళని పెళ్లి చేసుకోమ్మా అని అంటారు. మీరు ఎన్నైనా చెప్పండి అన్నయ్య, నాకు నచ్చిన వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఒకసారి ఫోటో చూడు అని చెప్పి ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా అట్రాక్ట్ అవుతుంది. ఆ ఫోటో చూసి వెంటనే తారా, హ్యాండ్సమ్గానే ఉన్నాడు అని అంటుంది. హా, ఇంకేంటి, మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, సంతోషంగా ఉండండి, నాకు కావాల్సింది అదే కదా అని చెప్పి నీకు త్వరలోనే పెళ్లి ఏర్పాటు చేస్తాను, తర్వాత మళ్ళీ మంచిది కాదంట, ఈలోపే ఇదిగో 2 రోజుల్లోనే నీకు పెళ్ళిని ఏర్పాటు చేస్తానని చెప్తారు. తారా హ్యాపీగా ఫీల్ అయ్యి, కానీ అన్నయ్య ఈలోపు ఈ గగన్కి సంబంధించిన ఆస్తి అంతా పూరి పేరుపైకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి, ఎందుకంటే శారద కూడా ఇక్కడ లేదు కాబట్టి, గగన్ కూడా ఇక్కడ లేడు కాబట్టి పూరి పేరుపైకే ఇదంతా వచ్చేలా నువ్వే చేయాలన్నయ్య అని అంటుంది. ఖచ్చితంగా చేస్తానమ్మా, మన అడ్వకేట్కి పిలిపించి ఇదిగో ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఖచ్చితంగా పూరి పేరు మీద రాయిస్తాను, ఆ తర్వాత నేను రాయించుకుంటాను, డైరెక్ట్గా మనం రాయించుకోలేం కాబట్టే పూరి పేరుపై పెట్టి రాయిద్దామని చెప్పి ఇంకా అలా ధృవ కూడా పక్కా ప్లాన్ అయితే వేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి గగన్ల ఇంటర్నేషనల్ డ్యాన్స్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అలా వచ్చిన వాళ్ళందరికీ ఇన్వైట్ చేస్తూ ఉంటే భూమిని చూస్తూ ఉంటారు. వాట్ ఈస్ దిస్, మిస్టర్ ఆకాష్ వర్మ, షీ ఈజ్ యువర్ డ్యాన్స్ పార్ట్నర్ అని అడుగుతారు. యా, ఎస్, షీ ఈజ్ మై డ్యాన్స్ పార్ట్నర్ అని చెప్తారు. బట్ షీఈ్ లుకింగ్ లైక్ ఎ కంట్రీ గర్ల్, హౌ డిడ్ యూ చూజ్ హర్ అని అంటారు. చూడండి, తను కంట్రీ గర్ల్, ఐ మీన్ పల్లెటూరు అమ్మాయిలాగే కనిపించవచ్చు, బట్ వీఆర్ మేకింగ్ ఎ ఫ్యూజన్ కాల్ వెస్ట్రన్ అండ్ క్లాసికల్, ఇట్ విల్ బీ మోర్ హిట్, యూ డోంట్ వరీ అని చెప్పి గగన్ అక్కడిని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా పాపం భూమి ఫీల్ అవుతుంటే, భూమి గారు మీరేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలాగే జలస్తో మాట్లాడుతూ ఉంటారు, మన టాలెంట్ని డీగ్రేడ్ చేస్తూ ఉంటారు, బట్ మనం వాటన్నిటిని పట్టించుకోకూడదు అండ్ వీ హ్యావ్ టు మూవ్ అవుట్, ఓకే, కమ్ లెట్స్ గో అని ఇంకా అలా స్టేజ్ పైకి తీసుకువెళ్తారు. ఇంటర్నేషనల్ షో కాబట్టి ఇంటర్నేషనల్ జడ్జెస్ కానీ అందరూ ఉంటారు. ఇంక వెంటనే అలా తారా టీవీలో పెట్టుకునేసరికి తారా కూడా ఈ షోని చూస్తూ ఉంటుంది. గగన్ అండ్ భూమి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే తారా ఒక్కసారిగా ఇదంతా చూసి షాక్లో ఉండిపోతుంది. అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది. వెంటనే అక్కడికి ధృవ వస్తాడు. ఏమైందమ్మా అని అంటాడు. అన్నయ్య ఒకసారి చూడన్నయ్య, చూడు గగన్ అన్నయ్య, గగన్ అని అంటుంది. అవునమ్మా, చూడ్డానికి అచ్చం గగన్ లాగే ఉన్నాడు, అది మాత్రమే కాదు ఇదిగో పక్కన భూమి కూడా ఉంది, అంటే వీళ్ళందరూ కావాలనే నాటకాలు వేస్తున్నారనమాట. పదమ్మా ఊటీకి వెళ్దాం, ఎలా ఎలా వీళ్ళిదంతా చేరో నేను చూస్తాను. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఊటీలో జరుగుతుంది కాబట్టి అక్కడికే వెళ్ళి ఆ గగన్ని నిలదీసి ఎందుకు నా చెల్లెని మోసం చేశావని అడుగుతాను, నీ మెళ్ళో తాళి కట్టేలా చేస్తాను అని అంటారు. అన్నయ్య నువ్వొకసారి అటు గమనించావా, రాక్ స్టార్ ఆకాష్ వర్మ అంట గగన్ కావాలనే నాటకం వేస్తున్నాడన్నయ్య. రాక్ స్టార్ ఆకాష్లా తన ఐడెంటిటీని మార్చుకొని ఎక్కడ మనం వెళ్ళి క్వశ్చన్ చేస్తామోననే ఇదంతా చేశాడు అన్నయ్య. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా, ఏం చేయాలంటే గగన్తో దొంగతనంగా పెళ్ళి చేయించుకోవాలి. అది ఎలానో నేను చెప్తాను రా అని చెప్పి తారా కూడా బయలుదేరుతుంది. ఇటువైపు సూర్య కూడా బయలుదేరి వెళ్తాడనమాట. ఇంక వెళ్ళి భూమిని ఎలా అయినా
నేను కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేసి భూమిని సంతోషంగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడనమాట ఈ సూర్య కూడా. సో ఫిక్స్ అయ్యి అతను కూడా ఊటీకి వెళ్తాడు. సో ద ఎంటైర్ టీమ్ అందరు కలిసి ఊటీకి అయితే బయలుదేరుతారు. డ్యాన్స్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత భూమి భూమి 1 సెకండ్, నువ్వు చెప్పినట్టు అంతా అయిపోయింది. నేను కొడుగ్గా నటించాను, నువ్వు నాకు డ్యాన్స్ చేసి పెట్టావు. ఓకే, ఇప్పుడు నా అవసరం అయిపోయింది కాబట్టి మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని అంటారు. నో, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావేంటి? నీ అవసరం తీరిపోయిందని మమ్మల్ని వదిలేస్తావా అని అంటుంది. భూమి ఐ కెన్ అండర్స్టాండ్, బట్ నేను నిజంగా ఆకాష్ని కదా, నేను నిజంగా గగన్ని కాదు కదా. ఇదంతా నువ్వు చేసిన నేను నా మనసు అంగీకరించాలి కదా అని అంటారు. వెంటనే భూమి హుటాహుటిన గగన్ని గుడికి లాక్కు వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి సూర్య అదే గుడికి వస్తాడు. ఇటువైపు తార కూడా అదే గుడికి వస్తుంది. ఇంక వెంటనే తార దూరం నుండి రాక్ స్టార్ ఆకాష్ని చూసి, గగన్, నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావని నాకు తెలుసు, కాబట్టి ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అని చెప్పి ఇంకా భూమి కట్టుకున్న శారీలాగే కట్టుకొని వస్తుంది. వచ్చి ఇప్పుడు గగన్ని కన్ఫ్యూజ్ చేస్తాను. ఖచ్చితంగా గగన్ భూమి అన్నని పిలిచాడు అంటే గుర్తుందని ప్రూఫ్ చూపిస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే ఇటువైపు సూర్య కూడా అదే గుడికి వస్తాడు. ఈ గగన్తో కలిసి ఇక్కడ ఊటీలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా భూమి? నో ఛాన్స్, నువ్వు అలా సెటిల్ అవ్వలేవు, అవ్వనివ్వను. నేనున్నాను కదా, తాళి కూడా తెచ్చుకున్నా. ఈరోజు నీకు నాకు పెళ్ళి అయిపోవాల్సిందే అని చెప్పి ఇంకా తాళి తెచ్చుకుంటాడు. కానీ వెనకాల నుండి చూసేసరికి భూమి అండ్ తార, ఎందుకంటే సేమ్ కలర్ శారీ కట్టుకుంది కాబట్టి భూమి తార ఇద్దరు చూడ్డానికి ఒకేలా ఉండేసరికి ఒక్కసారిగా ఇంకా తారాని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోతాడు భూమి అనుకొని సూర్య. తారాని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయేసరికి ఇంకా అలా తార మెల్లో అనుకోకుండా తాళి కట్టేస్తాడు. వెంటనే సూర్య అయితే ఇంకా ఒక్కసారిగా ఫేస్ తీసి చూసేసరికి తార ఉంటుంది. సూర్య తార మెల్లో 3 ముళ్ళు వేసేసరికి తార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో, మీరు అనుకోలేదు అనేలోపు ఇంకా తార సూర్య చెంప పగలగొడుతుంది. హౌ డేర్ యూ, యూ రాస్కెల్, ఎంత ధైర్యం రా నీకు, నా మెల్లో తాళి కడతావా అని అంటారు. నేను కావాలని కట్టలేదు, చూసుకోలేదు అని అంటారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? చూసుకోకుండా తాళి కట్టావా? కావాలనే కట్టావు. నా అందం చూసి, నా ఆస్తి చూసే కట్టావు కదా అని అంటుంది తార. ఎచ్చి, నోరు మూసుకో. నీ అందం, నీ ఆస్తా? ఎవరికి కావాలి నీ ఆస్తి? ఏమున్నావు నువ్వు అందం? భూమి పక్కన నించుంటే కాలి గోటికి కూడా సరిపోవు, నువ్వు అందగత్తమని ఫీల్ అయిపోతున్నావా అని అంటాడు సూర్య. అబ్బో, నువ్వేదో పెద్ద చాలా చిన్నవాడివి, ఇప్పుడే పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళ అంటున్నావు, చూస్తుంటేనే అంకుల్లా ఉన్నావు కదా అని చెప్పి తార అంటుంది. అలా ఇంకా తార సూర్య ఇద్దరూ గొడవ పడ్డమైతే స్టార్ట్ చేస్తారు. ధ్రువ ఒక్కసారిగా తార మెడలో తాళి చూసి షాక్లో ఉండిపోతారు. అన్నయ్య చూడన్నయ్య, వీడు బలవంతంగా తాళి కట్టేశాడు అని అంటారు. నేను బలవంతంగా కట్టలేదు, అనుకోకుండా కట్టాను అని అంటారు. అనుకుని కట్టినా అనుకోకుండా కట్టినా మీ ఇద్దరికీ పెళ్ళైపోయింది బాబు అని అంటారు అక్కడికి వచ్చిన పంతులు గారు. ఇప్పుడు మీరు మాంగళ్యాన్ని జీవితాంతం తోడుగా ఉంచుకోవాలి, లేకపోతే ఇద్దరికీ చాలా మంచిది కాదు. ఈ గుడి ఎంతో ప్రత్యేకమైంది, ఎంతో శక్తివంతమైంది. ఈ గుడిలో పెళ్ళైన దంపతుల్లో ఎవరు అయిష్టంగా ఈ తాళిని ఇక్కడ తీసేసినా వాళ్ళు రక్తం వచ్చి పైకి పోతారనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు సూర్యతార. వద్దులేండి, ఉంచుకుంటాను అన్నయ్య, వెళ్దాం పదామని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు. అలా ఇంకా పంతులు గారి మనసులో వీళ్ళకి కావాలనే చెప్పాను, లేకపోతే ఇక్కడే తాళి తెంపేసి వెళ్ళిపోవాలనుకుంటారా? దేవుడు వీళ్ళిద్దరికీ పెళ్లి చేశాడంటే వీళ్ళిద్దరికే రాసి పెట్టింది అని చెప్పి పంతులు గారు అక్కడి వెళ్ళిపోతారు. ఇంకా గగన్ మాత్రం, ఎందుకు బావా, ఎందుకు నువ్వు నటిస్తున్నావు అని చెప్పి భూమి అడుగుతుంటే, భూమి నీకెన్నిసార్లు చెప్పాలి నేను అనేసరికి, నువ్వు ఎంత చెప్పినా నువ్వే నా గగన్ బావు అని నాకు తెలుస్తుంది, తెలిసి తీరుతుంది అని మనసులో అనుకుంటుంది భూమి. ఇంకా గగన్ మనసులో, సారీ భూమి, నేను చాలా బాధ పెడుతున్నాను, కానీ ఈ నిజం చెప్పకుండా ఉండాలి అంటే దానికి ఒక కారణం ఉంది, అందుకే చెప్పడం లేదు భూమి అని పాపం మనసులో అనుకుంటాడు. అలా ఇంకా గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.